ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతానికి కళ్యాణు అప్పు ఇంటికి వచ్చినప్పుడు రుద్రాని దానిలక్ష్మితో కలిసి అప్పుని బాగా అవమానించి శాశ్వతంగా వాళ్ళ ఇంటికి రానికుండా చేస్తుంది. ఇక అది మనసులో ఉంచుకున్న స్వప్న రుద్రానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంటుంది. తన గదిలో లాఫింగ్ గ్యాస్తో నిండిన బెలూన్స్ని ఉంచుతుంది. ఆ బెలూన్లు పగలగొట్టినప్పుడు అందులో నుంచి వచ్చిన లాఫింగ్ గ్యాస్ వల్ల విపరీతమైన నవ్వు వచ్చి పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వి చస్తుంది ఈ రుద్రాని అనుకొని ఇక స్వప్న కిటికీలోంచి ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటుంది. ఇక రుద్రాని రాహులు కళ్యాణ్ అప్పు ఈ ఇంటికి శాశ్వతంగా రాకుండా చేసినందుకు వాళ్ళిద్దరూ సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇక రుద్రాని తన గదిలోకి వచ్చి చూసేసరికి గది నిండా బెలూన్లు ఉండడం చూసిన రుద్రాని ఎవరిదైనా బర్త్డే అయితే ఇక్కడ బెలూన్లు పెట్టారా అని అంటూ ఉంటే ఇక రాహుల్ అయితే హ్యాపీ బర్త్డే మమ్మీ అని వాళ్ళ అమ్మకి హ్యాపీ బర్త్డే చెప్తాడు. ఇక రుద్రాని అసలు నా బర్త్డేనే కాదు ఈరోజు అని తను అంటూ ఇక బెలూన్ని తీసుకొని ఒకటి పగలగొడుతుంది. ఇక రాహుల్ కూడా మరొక బెలూన్ తీసుకొని దాన్ని తను పగలగొడతాడు. ఇక అందులోంచి వచ్చిన లాఫింగ్ గ్యాస్ వల్ల వాళ్ళిద్దరూ విపరీతంగా నవ్వుతూ ఉంటారు. ఇక ఇదంతా కిటికీలోంచి స్వప్న చూసి తను కూడా నవ్వుకుంటూ ఉంటుంది. ఇక రుద్రాని నవ్వుతూ ఉన్న రాహుల్ని ఎందుకు నవ్వుతున్నావు రాహుల్ అని తనని అడుగుతూ ఉంటుంది. ఎందుకో తెలియదు మమ్మీ, కానీ విపరీతంగా నవ్వు వస్తుంది అని రాహుల్ చెప్పడంతో అవును కళ్యాణ్, నాకు కూడా ఎందుకో విపరీతంగా నవ్వు వస్తుంది. బహుశా ఇది కళ్యాణ్ ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయినందుకు అనుకుంటా. అయినా పక్కవాడి జీవితం నాశనం అయిపోయినా ఈ బెలూన్లు పగలగొట్టినా భలే నవ్వు వస్తుంది అని రుద్రాని అంటూ మిగతా బెలూన్లు కూడా పగలగొడుతూ ఉంటుంది. ఇక రాహుల్ కూడా అక్కడున్న బెలూన్ తీసుకొని అవును మమ్మీ భలే ఆనందంగా ఉందని తను కూడా బెలూన్లు పగలగొడుతూ నవ్వుతూ ఉంటారు ఇద్దరు. ఇక ఇదంతా కిటికీలోంచి చూస్తూ ఉన్న స్వప్న నా చెల్లెల్ని అవమానించినందుకు తగిన శాస్తి జరిగింది, రాత్రంతా నవ్వి నవ్వి చావండి అని అనుకుంటూ ఉంటుంది. ఇక రుద్రాని నాకు నవ్వు ఆగడం లేదు రాహుల్, నేను నవ్వలేకపోతున్నాను అని నవ్వుతూనే చెప్తూ ఉంటుంది. ఇక రాహుల్ కూడా ఈ గదిలో ఏదో ఉంది మమ్మీ, ఇక్కడి నుంచి బయటికి వెళ్దాంరా అని వాళ్ళ అమ్మని తీసుకొని హాల్లోకి వచ్చి చూసేసరికి అక్కడ దానిలక్ష్మి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక తనని చూసిన రుద్రాని పిచ్చిది నా మాట విని తన కొడుకుని దూరం చేసుకుంది అని చెప్పి నవ్వుతూ ఉంటుంది. ఇక రాహుల్ కూడా నువ్వు సూపర్ మమ్మీ, ఈ ఇంటికి దరిద్రం పట్టుకున్నట్టు పట్టుకున్నావు అని చెప్పి తను కూడా నవ్వుతూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ దానిలక్ష్మి దగ్గరికి వెళ్ళి చూస్తూ నవ్వుతూ ఉండడం చూసిన దానిలక్ష్మికి చాలా కోపం వస్తుంది. నేనింత బాధలో ఉంటే నన్ను చూసి నవ్వుతారా అని దానిలక్ష్మి రాహుల్ని రుద్రాన్ని తిడుతూ ఉంటుంది. ఇక రుద్రాని అయితే మేము ఈ విధంగా ఆపకుండా ఎందుకు నవ్వుతున్నామో నీకేమైనా తెలుసా దానిలక్ష్మి అని తనని అడుగుతూ ఉంటుంది. ఎందుకు నవ్వుతున్నారా నాకేం తెలుసు, బాగా పొగరు పట్టి నవ్వుతున్నట్టున్నారా అని కోపంగా అరుస్తూ చెప్తూ ఉంటుంది. ఇక రాహుల్ అయితే అదేం లేదు చిన్నత్తయ్య, కళ్యాణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు నీకంటే మేమే ఎక్కువగా బాధపడుతున్నాం కదా మమ్మీ అని చెప్పి మళ్ళీ వాళ్ళిద్దరు నవ్వుతూనే ఉంటారు. ఇక ఇదంతా దానిలక్ష్మికి బాగా చిరాగ్గా అనిపించి రుద్రాణిని ఒక్క చెంపదెబ్బ కొడుతుంది. ఇక చెంపదెబ్బ కొట్టినా కూడా రుద్రాని నవ్వుతూనే ఉంటుంది. ఇక మీరేం మనుషులు, సాటి మనిషి కష్టాల్లో బాధపడుతుంటే జాలి కూడా లేదు మీకు, రేపు చెప్తా మీ సంగతి అని చెప్పి ఇక దానిలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రుద్రాని నా చెంప మీద దెబ్బ తగిలినా కూడా నాకు నవ్వే వస్తుంది ఏంది రాహుల్ అని తనకు చెప్తూ ఉంటుంది. ఇక రుద్రాణిని చూసిన రాహుల్ కూడా అవును మమ్మీ నీ చెంప ఎర్రగా కందిపోయిందని చెప్పి తను కూడా నవ్వుతూనే ఉంటాడు. ఇక రుద్రాని కూడా విపరీతంగా నవ్వుతూ ఇదేంటి రాహుల్, నవ్వుని ఎంత ఆపుకోవాలన్నా ఆపలేకపోతున్నాను అని తను చెప్తూ ఉంటే ఇక రాహుల్ కూడా అవును మమ్మీ నవ్వి నవ్వి పొట్ట చెక్కలయ్యేలా ఉంది, నవ్వుని నేను కూడా ఆపుకోలేకపోతున్నానని తను చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో అక్కడికి వచ్చిన స్వప్న మీరు నవ్వుని ఆపుకోలేరు, ఎందుకో తెలుసా, మీ గదిలో నేను లాఫింగ్ గ్యాస్ను వదిలాను అని తను చెప్తూ ఉంటే ఇక రాహుల్ అయితే అదేంటి మమ్మీ నువ్వు షాక్ అవ్వాల్సింది పోయి నవ్వుతున్నావు అని వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటాడు. ఇక రుద్రాని కూడా కోపం రావాల్సిన నీకు కూడా నవ్వు వస్తుందేంటి రాహుల్ అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక స్వప్న అయితే నా చెల్లెలు వ్రతానికి వస్తే అవమానిస్తారా, పైగా రాజుని కావిని ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని మాట్లాడుకుంటారా, మీ ప్లాన్ తెలిసే నేను మీకు తగిన శాస్తి చేశాను, రాత్రంతా నవ్వి నవ్వి చావండి అని చెప్పి ఇక స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాహుల్ రుద్రాని అయితే వెనక నుంచి దీనికి పరిష్కారం ఏంటో చెప్పు స్వప్న, ఈ నవ్వు ఎలా ఆగుతుంది, ఎవరినైనా డాక్టర్ని కలవాలా చెప్పు అని అరుస్తూ ఉంటారు. ఇక ఉదయాన్నే నిద్ర లేచిన కళ్యాణ్కి కాఫీ తాగాలనిపిస్తుంది. అప్పు కాఫీ తాగాలంటే ఏమేం కావాలి అని తనని అడుగుతూ ఉంటాడు.
పాలు, పంచదార, కాఫీ పొడి అని సమాధానం చెప్తుంది అప్పు. అమ్మో 3 వస్తువులు కావాలనా అని ఆశ్చర్యపోతాడు కళ్యాణ్. ఇక అప్పు బాధపడి తన దగ్గరికి వచ్చి కాఫీ తాగాలనిపిస్తుందా కవి అని తనని అడుగుతూ ఉంటుంది. అలాంటిదేం లేదప్పు, ఊరికే అడిగాను అని తను చెప్తూ ఉంటాడు. సరే ఈ పూట ఏం తిందాము అని అప్పు అడుగుతూ ఉంటే పదాల పరమాన్నం, కవిత్వం కిచిడి అని సమాధానం చెప్తూ ఉంటాడు కళ్యాణ్. ఇక అప్పు అయితే నవ్వుతూ నిన్ను పెళ్లి చేసుకుంటే కవిత్వంతోనే కడుపు నింపేలా ఉన్నావే అని తను చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో పక్కింటాడు వచ్చి అప్పుని పిలవడంతో ఇక అప్పు తన దగ్గరికి వెళ్తుంది. నిన్న వరలక్ష్మి వ్రతం కదా అప్పు, నేను ఇంటికి వచ్చేసరికి నువ్వు లేవు, కానీ నీ వాయనం అలాగే ఉంది అని చెప్పి తనకి బొట్టు పెట్టి వాయనంతో పాటు గుగ్గిళ్ళు, అరటిపండ్లు ఇచ్చి వెళ్తుంది. ఇక అది చూసిన కళ్యాణ్ అప్పు నవ్వుకొని పదాల పాయసం, కవిత్వం కిచిడి వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. ఇక ఇంతలో అక్కడికి అప్పు వాళ్ళ అమ్మ నాన్న రావడంతో వాళ్ళని లోపలికి రమ్మని చెప్తుంది. ఇక అప్పుని చూసిన వాళ్ళ అమ్మ ఎలా ఉన్నావని తనని అడుగుతూ ఉంటే చాలా సంతోషంగా ఉన్నానని అప్పు సమాధానం చెప్తూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అయితే కూర్చోవడానికి చాప తప్ప ఇంకేం లేదు, మీరు ఇబ్బంది అనుకోకుండా దీని మీదే కూర్చోండి అని చెప్తాడు. ఇక కనకం, కృష్ణమూర్తి చాప మీద కూర్చుంటారు. కృష్ణమూర్తి అయితే ఇంత చిన్న గదిలో ఎలా ఉండగలుగుతున్నావు బాబు అని కళ్యాణ్ని అడుగుతూ ఉంటాడు. ఇక కళ్యాణ్ ఇష్టమైన వ్యక్తి పక్కనుంటే అడవి కూడా బృందావనంలాగే అందంగా ఉంటుంది అని తను చెప్తూ ఉంటాడు. ఇక అప్పు నవ్వుకొని కవి కదా ఆ భాషలోనే చెప్పాడు అని వాళ్ళ అమ్మా నాన్నకి చెప్తూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అయితే మనసులో మొదటిసారిగా మా అత్త మామ ఇంటికి వచ్చారు, ఏం పెట్టాలో అర్థం కావడం లేదే అని మనసులో బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పు మీరు కవితో మాట్లాడుతూ ఉండండి, 2 నిమిషాల్లో టిఫిన్ చేసి పెడతానని చెప్పి వాయినంలో ఇచ్చిన గుగ్గుళ్ళని ఆయిల్ వేసి ఉప్పు కారం వేసి దాన్ని టిఫిన్ లాగా చేస్తుంది. వాటితో పాటు అరటిపండ్లు కూడా తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి ఇస్తుంది. ఇక అది చూసిన కళ్యాణ్ అయితే నా పరువు నిలబెట్టింది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళ నాన్న అయితే ఆ గుగ్గిళ్ళు తిని ఇదేం టిఫిన్ అమ్మా చాలా బాగుంది అని తనని మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక కనకం అయితే పక్కనే ఉన్న వాయినం ప్లేట్ చూసి ఎవరో ప్రసాదంగా ఇచ్చిన శనగల్ని టిఫిన్ లాగా చేసి పెట్టావా అప్పు అని మనసులో అనుకొని నువ్వు చేసిన శనగలు చాలా బాగున్నాయి అప్పు, ఇంట్లో ఉండేటప్పుడు ఇలాగ చేయలేదే అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక కృష్ణమూర్తి అయితే అవసరమే అన్నీ నేర్పిస్తాయని తనతో చెప్పి ఇక కళ్యాణ్తో బాబు మీరు అప్పుడే ఎక్కడికి రానని చెప్పారు, కానీ ఆశపడి అడుగుతున్నాను, నా 3 కూతురికి పెళ్ళైపోయి మేమిద్దరమే ఇంట్లో ఉంటున్నాం, మీరు కూడా మాతో వచ్చి ఉంటే చాలా సంతోషిస్తాం, కొడుకైనా అల్లుడైనా మీరే కదా మాకు అని తను అడుగుతూ ఉంటే ఇక కళ్యాణ్ సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉండడం చూసిన అప్పు ఏమనుకోక నాన్న మేమెక్కడికి రాము అని సమాధానం చెప్తూ ఉంటుంది. ఇక స్వప్న హడావిడిగా కావ్య దగ్గరికి వచ్చి ఏదో ఫారిన్ నుంచి దొంగ బంగారం అంట ఎవ్వరికి తెలియకుండా మన కంపెనీని అడ్డం పెట్టుకొని కొనాలని చూస్తున్నారు, ఒకవేళ అదే జరిగితే మన కంపెనీ ఇబ్బందుల పాలవుతుంది అని తనతో చెప్తూ ఉంటుంది. ఇక మరుసటి రోజు రాహుల్ ఆ బంగారాన్ని కొనడానికి సంబంధించిన ఫైల్ తీసుకొని వెళ్ళబోతూ ఉంటే ఇక కావ్య రాహుల్ని ఆపి వాళ్ళ మావయ్యతో చెప్తూ ఉంటుంది, ఈ రాహుల్ దొంగ బంగారాన్ని అక్రమంగా మన కంపెనీ పేరు మీద కొనడానికి సిద్ధపడ్డాడు మావయ్య అని చెప్తూ ఉంటే ఇక ఇంట్లో వాళ్ళందరూ షాక్ కొట్టినట్టుగా చూస్తూ ఉంటారు. ఇక రాహుల్ కోపంగా నేను మోసం చేస్తున్నానని నీకు తెలుసా, నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అని అరుస్తూ ఉంటాడు. సాక్ష్యం ఉంది, అది నీ చేతిలో ఉండే ఫైలే అని తన బ్యాగు లాక్కొని అందులో ఉన్న ఫైల్ తీసి రాజు చేతికిచ్చి చూడమని చెప్తుంది కావ్య. ఇక రాజు వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయ్ అందరూ ఆ ఫైల్ని చూస్తూ ఉంటారు. ఇక మోసం చేసిన రాహుల్ని కంపెనీ బాధ్యతల నుంచి తొలగిస్తారా లేదా అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.